దసరా పండగ పేరు చెప్పుకొని రామ్లీల నిర్వహణకు మణుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అక్రమ వసూలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, టీబీజీ కేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థకు గతేడాది కన్నా ఎక్కువ లాభాలు వచ్చాయని, ఎక్కువ బోనస్ వస్తుందని కార్మికులు ఆశపడ్డారని, కానీ ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం పలు చోట్ల దుర్గామాత విగ్రహాలు కొలువుదీరాయి. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో దుర్గామాత విగ్రహం కొలువుదీరగా, లక్ష్మీ నరసింహస్వామి పుట్ట బంగారం వేదిక పక్కన మహాశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గామాత కొలువైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ శారదాదేవికి పంచామృతాలతో వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కి వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఘన స్వాగతం లభించింది. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు, తెలంగాణ జాగృతి సభ్యులు ఘన స్వాగతం పలికారు. గోదావరికనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవానీ దీక్ష స్వాములను అభినందించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలోని గోదావరికని రెండవ ఇంక్లైన్ బొగ్గుగనిపై కార్మికులు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. టీబీజీ కేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీవన్ ఏరియా నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరు, సింగరేణి యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వర్షానికి కూలిన ఇల్లు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వరుసగా కురుస్తున్న వర్షాలతో హుజురాబాద్ పోచమ్మవాడలో ఇల్లు కూలింది. ఇల్లు కూలుతున్న విషయం గమనించిన దంపతులు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన అంధ కళాకారులు గంగాధర్, రవీందర్ కొండగట్టు సన్నిధిలో భిక్షాటన చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు పుట్టుకతోనే చూపును కోల్పోయారు. చూపు లేకపోయినా దేవుడు వారికి మధురమైన గొంతును ఇచ్చాడు. అన్నదమ్ములు ఇద్దరు మధుర గాత్రంతో జనాన్ని ఆకట్టుకుంటారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రీరామ, హనుమాన్ భక్తి గీతాలు భక్తుల హృదయాలను తాకాయి.